వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక రైల్వే స్టేషన్ నందు ఉదయం ఉచిత షుగర్ మరియు BP పరీక్షలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణం చేసే ప్రయాణికులకు మరియు ఉదయం వాకింగ్ చేసే వాకర్ సుమారు 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కానూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉచిత షుగర్ మరియు BP పరీక్షలు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు మరియు క్లబ్ కార్యదర్శి గుండుమోగుల వీరస్వామి, క్లబ్ కోశాధికారి కొండ్రెడ్డి సూరిబాబు, పాస్టర్ ప్రెసిడెంట్ జక్కంపూడి మదన్, కొమ్ములు మురళీకృష్ణ, గంధం యేసుపాదం మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతి phone number 801 4567892 45678. పాలకొల్లు వచ్చేసారు, మన హై స్కూల్లో చేసి కాలంలో Okay.
చూడండి. ఈరోజు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ తరపున మెగా షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ క్యాంపు రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రైల్వే బోర్డు మెంబర్ జక్కంపూడి కుమార్ గారు సౌజన్యంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మన స్టేషన్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా మనకు సహకరించారు. ఈ కార్యక్రమానికి విజయ ల్యాబ్ మురళి గారు తన ల్యాబ్ నుంచి టెక్నీషియన్స్ని మెటీరియల్ని కూడా ఫ్రీగా మనకి సమకూర్చి ఇక్కడ ఇంచుమించుగా 120 మంది వరకు ఈరోజు బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు, తర్వాత బీపీ టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా టెస్టులు చేయించుకుని వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రోద్బలం చేసిన జక్కంపూడి మదన్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సెక్రటరీ గుండుమోగులు సూరిబాబు వీరస్వామి గారికి, కొండ్రెడ్డి సూరిబాబు గారికి, ఇతర సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. విద్యకు, ఆరోగ్యానికి, అలాగే ఆర్థికంగా వెనుకబడిన అనేక తరగతుల వారికి మన క్లబ్ ద్వారా ఎన్నో సహకారాలు అందిస్తూ మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వీటన్నిటికీ సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వీస్ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మరి స్థానికంగా పాలకొల్లు రైల్వే స్టేషన్లోని ఈ యొక్క ఉచిత షుగర్ క్యాంప్ నిర్వహించాలన్న ఆలోచన రావడం మా నూతనంగా అధ్యక్షుల బాధ్యత తీసుకున్నటువంటి కానూరు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలోనే మన క్లబ్ తరపు నుంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి ఆయన బాధ్యత తీసుకున్న మొట్టమొదటి సేవా కార్యక్రమం ఈ స్టేషన్లో నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ట్రైన్ ఎక్కేప్పుడు ప్రయాణికులు కానీ ఈ యొక్క వాకింగ్ వచ్చే వాళ్ళందరికీ కూడా పొద్దున్నే ఈ ఉచిత షుగర్ క్యాంప్కి అలాగే బీపీ టెస్ట్ చేయించుకోవడం అనేది అందరూ చాలా హర్షించాల్సిన విషయం. మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి డిఆర్ఎస్సిసి మెంబర్ అయిన జక్కంపూడి కుమార్ గారికి, అలాగే ఈ యొక్క అవకాశం కల్పించి ఈ యొక్క అవకాశాన్ని ముందుకు నడిపించినటువంటి విజయ ల్యాబ్ కొమ్ముల మురళీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్యాంప్కి వచ్చిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ కాపు సర్వీస్ క్లబ్ తరఫున మన రైల్వే స్టేషన్లో ఈ ఏర్పాటు చేసిన ఈ బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు క్యాంపు ఈరోజు ప్రయాణికులు ప్లస్ వాకింగ్ చేసేవారు కూడా బాగా అత్యధికంగా పాల్గొని సుమారు 110-120 మంది వరకు టెస్టులు చేయించుకుని వాళ్ళ ఒక సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన ఈ రైల్వే బోర్డు మెంబర్ మన జక్కంపూడి కుమార్ గారు, అలాగే రైల్వే స్టేషన్ మాస్టర్ గారు, అలాగే మన క్లబ్ ప్రెసిడెంట్ గారు మన ప్రభాకర్ గారు, అలాగే ట్రెజరర్ సూరిబాబు గారు, ముఖ్యంగా మన గవర్నర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. అలాగే మన పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ గారు, మన క్లబ్ మెంబర్స్ అందరూ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. అలాగే ముందు కూడా ఈ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో ముఖ్యమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఉదయం 9:30 శ్రీ రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యధికంగా భక్తులు పాల్గొని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు యందు పాల్గొన్న ముత్తైదువులకు ఎటువంటి పూజా రుసుము లేకుండా అమ్మవారి రూపు, పూజా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నవగ్రహ పీడ జయ అభయ ఆయు ఆనంద ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ పీడ జయ అభయ ఆయు ఆనంద ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ
కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ పీడ జయ అభయ ఆయు ఆనంద ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ పీడ. నర్సాపురం మండలం చినమైనవాళ్లంక వద్ద శిథిలావస్థకు చేరిన వంతెన నిర్మాణ పనులను త్వరలో చేపడుతున్నామని ప్రభుత్వ విప్ పొమ్మిడి నాయకర్ చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణానికి చెందిన గట్టం గణేష్ అనే విద్యార్థి కాలు కడుక్కునేందుకు నీటిలో దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వంతెన శిథిలావస్థకు చేరటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ వాపోయారు. స్పందించిన ఆయన నల్లి క్రిక్ డ్రైన్ తవ్వక పనులను ప్రభుత్వం 21 కోట్లు కేటాయించిందన్నారు. త్వరలో పనులు చేపడతామని, దానిలో భాగంగా వంతెన నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళేమో ఏదో వచ్చి అంటున్నారంట. మీరు ఏమన్నా చిన్న చిన్న మోపెడ్లు పెట్టుకోవచ్చు. మీరు ఏంటంటే సపోజ్ మీరు చేపలు పట్టుకుని బయట అమ్ముకోవడానికి మోపెడ్స్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి చిన్న చిన్నవి. ఏదో 4 వీల్స్ కూడా వ్యాన్లో కూడా మీకు గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తుంది. మీకు అందరికీ ఒకే మంచిగా నాయకులైతే కూరలో పడతారా ఎంతుందో ఇది అవి ధరలు ఉండవేమో ఉడికి ధరలు అంటే పెరిగింది బాగా ఎక్కువ ఉన్నాయండి. లేదా బోట్ అసలు వెళ్ళింది కదండి, తగిలిపోయి మిరకమల్ల తగిలిపోయి ఆ బోట్లు అసలు వెళ్ళి కదా అప్పుడు ఇది పడిపోతుంది. ఇది ఉండదండి, ఇది ఉండదు. అది వాళ్ళ వెళ్ళారు అక్కడ దగ్గరికి వెళ్ళకండి, వారికి వెళ్ళకండి అన్నది పడిపోద్ది అండి. అది నీళ్ళు లాగేటప్పుడు పడిపోతుంది. క్రాక్ ఇచ్చేసింది కదా. అక్కడ నుండి తీసుకుంటున్నా ఇందులో దగ్గరండి చాలా ఉంటుంది. కథమైన వాళ్ళంక పేరుపాలెం చిన్నమైన వాళ్ళంక సర్దు ఇవన్నీ మనం ఫిషింగ్ నలికి తవ్వుతానంటారు కదండి. ఎంతవరకు తవ్వుతా అంతవరకు ఇబ్బంది పడేది కూడా ఇక్కడ చుట్టుపక్కల మీకు మన వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్రత్యేకంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున మన నర్సాపురం మండలం మరి వేములదేవి గ్రామానికి సంబంధించినటువంటి చిన్నమైన వాళ్ళంక పెద్దమైన వాళ్ళంక గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే నల్లి క్రీక్ ఇక్కడ బ్రిడ్జ్ ఉందో, బ్రిడ్జ్ అన్నది కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం చూసాం. మేము ఏంటంటే అధికారులతో కూడా ఏదైతే ట్రైన్స్ సంబంధించిన దాంట్లో ఉంది కాబట్టి వారితో కూడా మేము మాట్లాడి మరి ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించాలన్న ఆలోచనతోటి మరి మేము అధికారులు వెంటనే కూడా ఆ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆటుపోట్ల వల్ల
సముద్రానికి మరి వాటర్ అన్నది కూడా రావడం వెళ్ళడం అన్నది కూడా ఎక్కువ జరుగుతుంది. ఈ డ్రైనేజీ ఏదైతే బ్రిడ్జ్ అన్నది కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఏదైతే ఉన్న అక్కడ పంపులు ఉన్నాయో అవి చిన్నపాటి ఉండడం వల్ల ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఇక్కడ సుడిగుండాల కింద వచ్చి ఏదన్నా జరగరాని పరిస్థితి జరిగితే కనుక ప్రాణాంతకరంగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఆలోచనతో మేము డిపార్ట్మెంట్ తరఫున కూడా గతంలో కూడా రివ్యూ పెట్టాం. అదేవిధంగా కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మనకి పక్కన ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఇరిగేషన్ మంత్రి గారు నోటీసులో కూడా పెట్టి ఏదైతే ఈ నల్లీ క్రీక్ సంబంధించి ఆల్రెడీ ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ టైంలో ఉన్నప్పుడు కూడా 14-19లో కూడా ఆ రోజున కొంత డీసిల్టింగ్ కూడా అక్కడ వర్క్ జరిగింది నల్లీ క్రీక్ సంబంధించి. దానివల్ల కూడా ఏంటంటే ఇటు ఆటుపోట్ల వల్ల కూడా ఇక్కడున్న రైతాంగం కూడా అగ్రికల్చర్ నుంచి కొంత అవ్వచ్చు, అదేవిధంగా ఆక్వా అవ్వచ్చు, రైతాంగం రొయ్యల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వాటిలన్నీ కూడా చెరువులు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళందరికీ మునిగిపోయి ఈ ఆటుపోట్ల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ త్వరలోనే ఆల్రెడీ మంత్రి గారు కూడా నోటీసులో పెట్టాం. దాదాపు 28 కోట్ల రూపాయలతోటి ఇక్కడ కూడా ఈ వర్క్ నల్లీ క్రీక్ అన్నది డీసిల్టింగ్ వర్క్ జరుగుతుంది. అలాగే బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇంకా త్వరగా కూడా ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అదేవిధంగా ఇక్కడ చిన్నమైన వాళ్ళకి పేరుపాలెం బీచ్కి వెళ్ళడానికి కూడా దారి ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ అన్నది కూడా నిర్మించుకునే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ ఆంజనేయ స్వామివారి మండపం నందు చండీ హోమంలో 24 పూజలకు భక్తులు పూజల యందు శ్రద్ధ భక్తులతో హోమ పూజలు చేయించుకొని ఉన్నారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజల్లోని ప్రధాన అర్చకులు సూర్య, సత్య, అనిల్ కుమార్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చల శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ CHV సత్యనారాయణ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అరెస్టులను చేయడం దారుణమని రాష్ట్ర మైనారిటీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ వాపోయారు. పాలకొల్లు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రశ్నలన్నింటినీ సంధిస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున, యువజనుల తరపున, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల తరపున ప్రశ్నిస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇరుకుని పెట్టాలని చెప్పి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు దౌర్జన్యాలు చేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళా మా నాయకుల్ని మీరే అరెస్ట్ చేయడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. మీరు లిక్కర్ స్కామ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క నెల రోజులుగా ఒక కార్యక్రమం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లారో మనందరం చూస్తున్నాం. ప్రజలు తండోపతండాలుగా ఆ యొక్క కార్యక్రమానికి హాజరవడం మనందరం చూస్తున్నాం. ఈ యొక్క మట్టి పెట్టాలని చూస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం. మరలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేమందరం పనిచేస్తాం. అందులో భాగంగానే క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరపున ఈరోజు ఈ వెస్ట్ గోదావరిలో జరుగుతున్న ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీ నాయకులందరికీ కూడా మేము దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మా నాయకులందరం కూడా ఒక తీర్మానం చేసి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కొత్తగా నియమితులైన మా జిల్లా అధ్యక్షులు విన్స్టన్ గారికి, అదేవిధంగా స్టేట్ బాడీలో నియమితులైన ఉపాధ్యక్షులు బెనహర్ గారికి, అదేవిధంగా స్టేట్ బాడీలో జనరల్ సెక్రటరీ గారైన మనోజ్ గారికి, ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ బలోపేతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1689వ రోజు హైదరాబాద్ వాస్తవ్యులు మేకా వాసవిదేవి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు గాని వారి అనుచరులకు గాని ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 1689వ రోజుకు చేరుకుంది. ఈ 1689 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ మేకా వాసవిదేవి గారు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వగ్రామం హైదరాబాద్. వాసవిదేవి గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.